నమస్కారం కిరణ్ శర్మ గారు. అఖండ ఐశ్వర్యం వస్తున్నానా. సో కార్తీక మాసంలో దీపం పెట్టలేని వారు ఏం చేయాలి అంటారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, దీపం పెట్టలేనటువంటి స్థితి కూడా ఉంది అంటే దాని కొద్దిగా ఇబ్బందికరమైన వాతమ్మ. ఎక్కడో దగ్గర అంటే కార్తీక పురాణంలో ఒక బ్రాహ్మణుడు అనేకమైనటువంటి పాపకర్మలు చేస్తూ, అంటే జుగుప్సాకరణ పనులు చేస్తూ, వ్యభిచారం చేస్తూ, అనేక మంది ఆడపిల్లల్ని దోచుకుంటూ, మానాన్ని దోచుకుంటున్నటువంటి వ్యక్తి ఒక సమయంలో ఇంకొక జాతి అమ్మాయిని రమించడానికి సమయం లేక, స్థలం లేక శివాలయంలోకి వెళ్ళి వాళ్ళు అక్కడ సంభోగం చేస్తారు. ఆ సమయంలో వాడు ఇక్కడ దీపం పెట్టడానికి వెళ్ళని చెప్పేసి సరే నీ పవిట ఉన్నటువంటి దాన్ని దారం తీసి దీపం పెడతారు. ఈ దీప వెలుగులో ఇద్దరు రమించడానికి పెడితే సరే అప్పుడే ఇంకొకరు మొగుడు వస్తాడు, మొగుడు ఇద్దరిని చంపేస్తాడు, వాడు చచ్చిపోతాడు. వీళ్ళిద్దరూ నారాయణ లోకానికి వెళ్తుంటారు, విష్ణు లోకానికి వెళ్తుంటారు. బ్రాహ్మణుడు మాత్రం నరకానికి వెళ్తుంటాడు. ఇదేంటయ్యా, నేను వ్యభిచరిస్తున్నటువంటి వాళ్ళు అనేక పాపకర్మ వీళ్ళిద్దరికి కూడా వచ్చేసి రమిస్తూ సంభోగం గుళ్ళో చేస్తున్న వారిని తీసుకెళ్ళి విష్ణులోకాన్ని తీసుకెళ్తున్నారు, నన్ను నరకాన్ని తీసుకెళ్తున్నారని అడిగితే ఆ సమయంలో వాళ్ళు ఈ అమ్మాయి తన వస్త్రముతో దీపం వెలిగించడం, వీడు నెయ్యి తీసుకొచ్చి వ్యభిరించే వ్యక్తి నెయ్యి తీసుకొచ్చి ఇవ్వడం, ఆ ఇద్దరు ఎవరైతే తప్పు పని చేస్తున్నారో వాళ్ళు శివాలయంలో దీపం పెట్టారు. అంటే అసలు కారణం లేనటువంటి సమయంలో కూడా శివాలయంలో జస్ట్ వాళ్ళ కోసం పెట్టిన దీపము పుణ్యాన్ని కలిగించింది కార్తీక మాసంలో. ఆ రోజు ఏకాదశి. అంటే ఆ దీపం పెట్టిన ప్రభావం చేతనే వాళ్ళకి ఇన్ని రకాల పాపాలు పోయినాయి. అంటే ఇక్కడ మళ్ళీ ఉద్దేశం మన వాళ్ళందరూ కూడా అనుకుంటారు, ఓ ఇదంతా తప్పని చేసి శివాలయం దీపం పెడితే అయిపోతుందంటే కావాలని దీపం పెడితే రాదు. వాళ్ళు తప్పుడు పని చేస్తూనే అయాచితంగా దీపం పెట్టారు. అటువంటి వాళ్ళకి పుణ్యం కలిగించే విశ్లోకం పెడితే మనము నిజంగా కావాలని స్పష్టంగా భగవంతుడు భక్తితో పెడితే ఎంత పుణ్యం వస్తుంది. ఇవి కార్తీకులమే చెప్పారు కార్తీక పురాణంలో. అందుకనే వాళ్ళ దీపం పెట్టారు కాబట్టి విష్ణులోకానికి వెళ్తున్నారు, నువ్వు వాళ్ళని చంపావు కాబట్టి మీరు నరకంలోకి వెళ్తున్నావు అంటే అప్పుడు ఆవిడకి పశ్చాత్తాపం చెంది లేదు తప్పు నాది క్షమించండి, నేను నాకు పెట్టిన దీపంలోంచి కొంత భాగాన్ని నాకు భర్తకి ధారపోస్తుందని చెప్పేసి ఆ క్షణంలో భర్తకి ధారపోస్తే ఆయన కూడా విష్ణులోకం తీసుకెళ్తారు. అది వేరే విషయం. అంటే ఇక్కడ ఏమిటి, ప్రాయశ్చిత్తం, అయాచితంగా అనాయాసంగా మనం చేయగలిగే పూజలు పునస్కారాలు పుణ్యాన్ని కలిగిస్తే చెప్పడుతుంది. అదే మనం కావాలని స్పష్టంగా భక్తులు చేస్తే ఎంత పుణ్యం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే దీపం పెట్టలేని వారు అనేటువంటి భావం ఉన్నప్పుడు అయితే ఇక్కడ ఒక విషయం, నిజంగానే పాపం దీపం పెట్టలే వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు ఎవరు దీపం వెలిగించారు, ఎవరైనా ఒకరు దీపం వెలిగించారుగా, అక్కడికి 2 చుక్కల నెయ్యి చుక్కలు తీసుకెళ్ళి దీపంలో వేటి. దీపం పెట్టలేని వారు కొంతమందికి ఈ నేను గుళ్ళోకి వెళ్ళండి, మా ఇంట్లో నాస్తికులు అండి, మేము క్రిస్టియన్ అండి, మేము ముస్లిమ్స్ అండి, మేము పెట్టలేమండి, మమ్మల్ని ఏం చేయమంటారు అంటే ఎక్కడైనా దీపం పెడతాను అనుకో, గుడి బయటనో గుడి దగ్గర ఎక్కడో దీపం పెడతారు, ఆ 2 వీళ్ళు వెళ్తూ 2 చుక్కలు నెయ్యి దాంట్లో వేసేయండి, అదే పుణ్యం మీకు ప్రాప్తిస్తుంది. దీపం పెట్టిన ఫలితాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. సో కొంతమంది ఆడవాళ్ళకు మనం గమనిస్తే కొన్ని అడ్డు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి సమయాల్లో ఎప్పుడు పెడితే మంచిది అంటారు? ఈ కార్తీక మాసంలో మళ్ళీ ఏ రోజుల్లో పెట్టొచ్చు అంటారు? ఒకటి, మనకి ఎటువంటివే పురాణం స్పష్టంగా చెప్పబడింది. స్కాంద పురాణంలో, పద్మ పురాణం స్పష్టంగా చెప్పబడింది. మనకి శివ పురాణంలో మీకు ఈ నెల మొత్తం కూడా మీరు దీపాలు పెట్టవచ్చు. అడ్డు అనేది 5 రోజుల వరకే అడ్డు ఉంటుంది. అదొకటి. కొంతమందికి మైల పురుడు వచ్చే అవకాశం, మన గ్రహచారం బాలేక మైలు వచ్చి, మైలు అయిపోగానే పురుడు అయిపోగానే అడ్డు వస్తుంది అనుకున్నాం అంటే 10, 15, 20 అడ్డు వచ్చింది. 5 రోజులు మిగులుతాయిగా కనీసం. అంటే ఎంత అడ్డు వచ్చినా మీకు మిగులుతుంది కాబట్టి ఉంటుంది. లేదా ఏదైనా సరే మీకు అడ్డు వచ్చినప్పుడు, చేయలేని సమస్య వచ్చినప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు చేయాల్సినది 5-6 రోజులు ఉన్నాయి. ఏకాదశులు, 4 సోమవారాలు, అలాగే మాస శివరాత్రి, పౌర్ణమి. ఈ రోజులు కనుక, ఈ 6 రోజులు కనుక మీరు వాడుకున్నట్టయితే ఈ 6 రోజుల్లో కనీసం ఒక్కరోజైనా దీపం పెట్టి, ఎంత అడ్డొచ్చినా ఈ 6 రోజులు రాదు కాబట్టి ఏదో ఒక్క రోజు మీకు ఉంటుంది కాబట్టి ఆ ఒక్కరోజైనా సరే దీపారాధన చేసుకోవడం విశేషం. తప్పకుండా మీకు జన్మరాహిత్యాన్ని పొందుకునే అవకాశం, మోక్షాన్ని పొందుకునే శివుడి అనుగ్రహం. దీపం పెట్టడం వల్ల ఐశ్వర్యం. ముందుగా మనకి ఈ జన్మ కావాల్సింది రోగము లేని శరీరము, అలాగే ధన ప్రాప్తి. ఈ 2 ఉంటే చాలా మనిషికి. కాబట్టి ఇటువంటి 2 ఉండడం వల్ల ఏమవుతుంది, మంచి బుద్ధి ఉంటుంది ఆటోమేటిక్గా. ఆరోగ్యంతో ఉన్నవాడు, డబ్బు ఉన్నవాడు మంచి బుద్ధి ఉంటుంది వాడికి. కాబట్టి అటువంటి మంచి బుద్ధి కలగడానికి జ్యోతి ప్రజ్వలనం. కాబట్టి ఈ 6 రోజులలో చేసుకున్న వారికి దీపం పెట్టడం వల్ల ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. ధనం బాగుంటుంది. ఐశ్వర్యం అంటే ధనము, ఆనందము, ఆరోగ్యము, యశస్సు, కీర్తి ఇవన్నీ కూడా బలంగా ఉంటాయి. ఇది విశేషంగా మనకి పనికొచ్చే అవకాశం. అలాగే ఇప్పుడు రాజకీయ రంగంలో కొంత ఎన్నికల హడావుడి ఎక్కువ ఉంది కాబట్టి ఎవరు రాజకీయ నాయకులు కూడా విజయాన్ని సాధించాలనుకున్నప్పుడు తప్పకుండా మీరు 16 దీపాలు ఉంటాయి, 16 రకాల దీపాలు ఉంటాయి. ఈ 16 రకాల దీపాలు పెట్టుకోవడం మంచిదే. అలాగే నందాదీపం ఒకటి ఉంటుంది. ఈ మాసంలో పౌర్ణమి రోజున నందాదీపం కనీసం ఎవరు చేయలేకపోయినా ఈ పౌర్ణమి రోజున నందాదీపం పెట్టుకోగలిగితే, అంటే ఒక బియ్య పిండితో కానీ గోధుమ పిండితో కానీ దీపం చేసి ఆ దీపానికి ఆవు నెయ్యి వేసి 3 వత్తుల్ని వెలిగించాడు. 3 వత్తుల్ని ఒకటిగా చేసి వెలిగించి తులసి కోట దగ్గర పెట్టిన
మీకు శివాలయంలో పెట్టినా విష్ణువాలయంలో పెట్టినా ఈ నందాదీపం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. రాజకీయ నాయకులకి అద్భుతమైనటువంటి విజయాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. అండ్ చాలా మంది అడిగేది ఏంటంటే ఉసిరి దీపం పెట్టేటప్పుడు, ఉసిరి చెట్టు దగ్గర పెట్టేటప్పుడు ఏ సమయంలో పెడితే మంచిదని సమయాన్ని పర్టికులర్గా అడుగుతుంటుంటారు. నిజమే. అంటే ఇది కార్తీక మాసంలో మనకు వచ్చేటువంటి ఒకటి కాలభైరవాష్టమి కూడా ఒకటి వస్తుంది. కాలభైరవాష్టమి 12వ తారీఖు ఉంది మనకి. కాలభైరవాష్టమి రోజు కనుక మీరు దీపాలు వెలిగిస్తే రోగముతో బాధపడుతున్న వారికి రోగనాశనం కలుగుతుంది. శత్రు బాధ ఉన్న వారికి శత్రు బాధ నుంచి విముక్తులయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇది కాలభైరవాష్టమి రోజున ఉదయకాలంలో పెడితే మంచిది. అందరూ సాయంత్రం పెట్టమంటారు. ఉదయకాలంలో మీరు దాదాపుగా మీరు 5:30 నుంచి 7:30 మధ్యలో ఈ సమయంలో పెడితే విశేషమైనటువంటి కాలభైరవుడి యొక్క అనుగ్రహంతో శత్రునాశనం, కార్యసిద్ధి, జనాకర్షణ కలిగి రోగనాశనం, అంటే రోగం మొత్తం కూడా నాశనం అయిపోయి సంపూర్ణ ఆరోగ్యం పొందుకునే అవకాశం ఇది ఒకటి ఉంటుంది. రెండవది ఉసిరిక దీపం ధాత్రి పూజ చేసి మీకు వీలైనంత వరకు ఉసిరి చెట్టు కింద పెట్టండి. మనకి ఉసిరి అన్నీ లేవు కదా, మనకి అన్ని చాలా చెట్లు ఉన్నాయి కానీ ఉసిరి చెట్లు ఎక్కువ లేవు కాబట్టి సాధ్యం కాకపోతే మీరు తులసి దగ్గర పెట్టవచ్చు. తులసి దగ్గర మీరు ఉసిరిక దీపం వెలుగుతుంది. ఉసిరిక దీప దానం మాత్రం పౌర్ణమి రోజు చేసుకోవడం విశేషం. క్షీరాబ్ది ద్వాదశి రోజున, అంటే క్షీరాద్వాదశి రోజున మరి కనుక మనం తప్పకుండా ఉసిరిక దీప దానం చేసుకుంటే మంచిది. మరి ఇవి ఏ సమయంలో పెట్టాలంటే ప్రదోషకాలంలో పెట్టాలి. ఉసిరిక దీపాలు ప్రదోషకాలంలో తులసి దగ్గర కానీ, పౌర్ణమి రోజు కానీ, ఏకాదశిలో కానీ, ప్రదోష కాలంలో కనుక మనం అంటే 5:30 నుంచి 6:30 మధ్యలో ఆ దీపం కనుక వెలిగించి అదే సమయంలో దానం ఇచ్చుకుంటే చాలా మంచిది. విశేషమైనటువంటి ప్రయోజనాలు పొందుకోవచ్చు. విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉంటుంది. ఇంకొంతమంది అడిగేది ఏంటంటే కార్తీక మాసంలో చాలామంది మాంసాహారానికి దూరంగా ఉంటుంటారు. ఇంకొంతమంది రెగ్యులర్ ప్యాటర్న్లో అసలు వాళ్ళకి ఏ సంబంధం లేకుండా భుజిస్తూ ఉంటుంటారు. మాంసాహారాన్ని భుజిస్తూ కూడా కార్తీక మాసంలో ధూపదీప నైవేద్యాలు చేయడం అసలు ఎంతవరకు సమంజసం అంటారు? అసలు ఇది కార్తీక మాసాన్ని మనం ఇందాక ఒక దగ్గర అనుకున్నాం. మనం కార్తీక మాసం అంటే దీక్షా మాసం, దాన మాసం. అలాగే మన ప్రాణాన్ని కూడా అర్పించాలి. ప్రాణం చనిపోవడం కాదు, ప్రాణంలో భగవంతుని నింపుకొని ప్రాణ సమానంగా భగవంతుని సేవించడం. మరి ఈ తత్వం ఉన్నటువంటి మనము నక్తము, దీక్ష, దీపము, అభిషేకము, ప్రయోజనమయ్యేటువంటి కార్యక్రమాలు చేస్తున్న మనము మాంసాహారం అంటే ఆ జీవిని చంపుతున్నట్టేగా. ఏదో ఒక జీవిని చంపుతున్నావుగా. ఆ జీవిని చంపడం వల్ల నీకు నరక ప్రాప్తమే తప్ప శుభం ఎందుకు కలుగుతుంది? కాబట్టి ఈ మాసం ఎట్టి పరిస్థితులు కూడా మాంసాహారం తినకూడదు. ఇక మనం అంటే ఫిజికల్గా వద్దాం, మనం పురాణాలు పక్కన పెడదాం. ఫిజికల్గా ఈ మాసం అంతా కూడా మనకి చల్లగా ఉంటుంది, అంటే చుట్టూ చల్లగా ఉంటుంది. కొంతమంది డాక్టర్లు వచ్చేసి మీరు కోడి మాంసం తినండి, మేక మాంసం తినండి, ఇదా మాంసం అంటారు. ఇటువంటి వ్యక్తులకి నేను చెప్పేది ఒకటే, ఒరే మీకు ఏదైతే మాంసాహారంలో ఉన్నటువంటి పదార్థాలు ఉన్నాయో అవి శాకాహారంలో కూడా ఉన్నాయి. మీరు ఏదైతే ప్రోటీన్స్ అవి రావాలనుకుంటున్నారో శాకాహారంలో బోలెడు ఉన్నాయి. పాలకూరలో, తోటకూరలో, గోకరికాయలో ఉంది, తర్వాత మనకి మునగాకులో ఉంది, మునగకాయల్లో ఉంది, తర్వాత ఆలుగడ్డల్లో కొంత ఉంది, అరటిపండులో ఉంది, కాశ్మీర్ ఫలం, ఆపిల్ పండ్లో ఉంది, నల్ల ద్రాక్ష పళ్ళల్లో ఉంది. ఇవన్నీ కూడా దానికి మించినటువంటి ప్రోటీన్స్, ఐరన్ అంతా ఉండేటువంటి అవకాశం ఉంది. అంతకంటే మించింది సూర్యోపస్థానం. ఎండలో నిలబడిన చాలు మీరు నాయన, మీరు D12, B12 అలాగే 12 అంతా కూడా మీకు B12 వస్తుంది, D4 కూడా వస్తుంది, D12 కూడా వస్తుంది మీకు. ఇవన్నీ కూడా వస్తాయి మీకు. ఎందుకు? సూర్యుని దగ్గర సూర్యోదయం తర్వాత ఒక అరగంట తర్వాత 7-7:30 మధ్య ప్రాంతంలో సూర్యుని ముందు 15 నిమిషాలు ఉండండి చాలు. మీరు ఏది మామూలుగా శరీరం కనిపించేట్టుగా, చేతులు కనిపించేట్టుగా, కాళ్ళు కనిపించేట్టుగా ఒకసారి మీరు సూర్యుని నిలబడి నమస్కారం చేసుకోండి. మీ ముఖ వర్చస్సు ఉంటుంది, శరీరంలో ఒక మంచి వర్చస్సు ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, రోగంలో శరీరం ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఇవన్నీ వదిలిపెట్టేసి మనము కేవలం మాంసాహారం తినడం, ఆ ప్రోటీన్స్ కోసం చెప్పడం అనేది దౌర్భాగ్యస్తుంది. కాబట్టి ఈ మాసంలో మనం ఎంతైతే జీవాన్ని మనం ఇబ్బంది పెట్టకుండా, ఏ జీవిని మనం ఇబ్బంది పెట్టకూడదు, చీమకు కూడా హాని చేయించకూడదు. అలా చేయకుండా దాన ధర్మాలు చేసుకుంటే ఉండగలిగే శక్తి ఉంటుంది. మరి ఆ తిని కూడా పూజ చేస్తే మంచిదని అంటే కార్తీక పురాణ కథలు ఉన్నాయి కొన్ని. అనాయాసంగా, అనాయాచితంగా కొన్ని దీపాలు పెట్టినా, కొన్ని మంచి పనులు చేసినా, నది స్నానం చేసినా, ఈవెన్ దో కుక్కకు కూడా మోక్షం వచ్చింది కార్తీక పురాణంలో. కుక్కను ఊళ్ళో శివరాత్రి రోజు, మహాశివరాత్రి రోజున అందరు కొడుతూ ఉంటారు. దానికి ఎక్కడ తిండి దొరకదు, శివాలయానికి వస్తుంది. కొందరికి అందరు అక్కడ ఉండేసరికి ఒక మూలకు పోయి కూర్చుంటుంది. అది గట్టిగా అరుస్తుంటుంది, వాళ్ళందరూ శివనామస్మృతి వింటూ ఉంటుంది. తోకుతున్న ఇట్లాగానే ఒక మారేడుదలం వెళ్ళి శివుని మీద పడుతుంది. పెడగానే మర్నాడు దానికి భోజనం చేస్తుంటుంది, అయిపోతుంది, చనిపోయిన మోక్షం వస్తుంది. అరే కుక్కకి ఎట్లా మోక్షం వచ్చింది అంటే అది తెలియకుండానే ఊరు తర్మంగానే శివాలయంలోకి వచ్చింది. తన పని వల్ల ఏదో దీపాన్ని నాకగానే దీపం నెయ్యి దాంట్లో పడింది, నెయ్యి దీపం దాంట్లో పడింది, దీపం వెలిగింది. తోకతోనగానే ఒక బిల్లుదనం పడింది. అంటే చెప్పడం కోసం ఇవన్నీ కూడా. అంటే కుక్కకు కూడా ఇటువంటి అనాయితంగా చేస్తే మోక్షం చెప్పినప్పుడు అటువంటివి అసలు ఏ అంటే మనకి మనసులో సంకల్పం లేకుండా చేస్తే అంత పుణ్యం వస్తే మీరు కనీసం సంకల్పంతో చేస్తే ఎందుకు రాదు? కాబట్టి అలా తిన్నాక కూడా చేయొచ్చా అంటే
అది మీ యొక్క బుద్ధి విచక్షణకి వదిలేయాలి. కాబట్టి తినకుండా చేయడం ఉత్తమం. తిన తర్వాత చేసిన ఏమో మరో కార్తీక మాసానికి తినబుద్ధి అవ్వకుండా భగవంతుడు మీకు అటువంటి ప్రేరణ కలిగిస్తాడేమో. ఒకవేళ మీరు మాంసాహారం తిన్నా సరే దీపం వెలిగించండి, మంచి జరుగుతుందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ గురువు గారు. శుభమస్తు, ఆనంద సిద్ధిరస్తు, సర్వే జనా సుఖినో భవంతు.